welcome back to my channel. Please to subscribe for more video and more video. Today we are going to make yummy rasmalai. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లోకి 2 లీటర్స్ వరకు మిల్క్ తీసుకోవాలి. మేమైతే అమూల్ మిల్క్ యూజ్ చేస్తున్నాము. సో క్వాంటిటీ వచ్చేసి 2 లీటర్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం రసమలై మిల్క్ ప్రిపేర్ చేసుకుందాం. కోసం నేను హోల్ మిల్క్ అండ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి హోల్ మిల్క్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. ప్యారలల్గా ఒక పక్క మిల్క్ బాయిల్ అవుతున్నాయి, ఇంకొక పక్క రసమలై మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. మిల్క్ కూడా 1 కప్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి బ్రౌన్ షుగర్ అండ్ సాఫ్రాన్ మనం వేసుకోవాలి. సో ఫస్ట్ బ్రౌన్ షుగర్ 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు. ఇప్పుడు సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాము మంచి ఫ్లేవర్ కోసము. 1 పించ్ ఆఫ్ సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. సాఫ్రాన్ యూజ్ చేయడం వల్ల మనం ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన నీడ్ ఉండదన్నమాట. మంచి ఫ్లేవర్ ప్లస్ కలర్ వస్తుంది. సో దీన్ని కూడా కాసేపు బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిల్క్ బాగా బాయిల్ అయ్యాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ విరిగిపోవడానికి. లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మిల్క్ విరిగిపోవడానికి. నేనైతే వెనిగర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ పాలు మొత్తం విరిగిపోవడానికి మనం వెనిగర్ వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు చూడండి మొత్తం విరిగిపోయాయి మంచిగా. సో ఇలా ఈ టెక్స్చర్ రావాలి మొత్తం విరిగిపోయాక. సో ఇప్పుడు ఇంకో బౌల్లో కాటన్ క్లాత్ పెట్టుకొని ఈ మొత్తం విరిగిపోయిన మిల్క్ని స్టెయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఎడ్జ్లో పట్టుకొనేసి మొత్తము దీన్ని స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇలా. సో ఇలా వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూల్ వాటర్లో డిప్ చేసి మంచిగా స్క్వీజ్ చేయాలి. ఇలా వస్తుంది మొత్తం వాటర్ అన్నీ తీసేసాక. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మంచిగా స్మాష్ చేసుకుంటూ మనము సాఫ్ట్ డో వచ్చేంత వరకు స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. క్రాక్స్ లేకుండా మంచిగా రౌండ్ బాల్స్ లాగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట రసమలై బాల్స్ని. ఇలా మొత్తం రసమలై బాల్స్ని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి.
సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాదాపు 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ షుగర్ కూడా యాడ్ చేయాలి ఇందులోకి. సిరప్ ఎందుకు చేస్తున్నామంటే డైరెక్ట్గా రస్మలై బాల్స్ రస్మలై మిల్క్లోకి యాడ్ చేయకూడదు. అలా చేస్తే అవి బ్రేక్ అవుతాయి అన్నమాట. రసమలై బాల్స్ అన్నింటినీ ఫస్ట్ ఈ షుగర్ వాటర్లో డిప్ చేసుకొని 2 to 3 మినిట్స్ జస్ట్ బాయిల్ చేసుకోవాలి. బాల్స్ అన్నీ బ్రేక్ అవ్వకోకుండా మంచిగా ఉండటానికి ఈ షుగర్ వాటర్లో మనం బాయిల్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 to 3 మినిట్స్ అంతే. సో ఇక్కడ చూడండి రసమలై మిల్క్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. సో థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది, కలర్ కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసము. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ దీన్ని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. రసమలై జ్యూసే ఎక్కువ ఇష్టపడతారు పిల్లలందరూ. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం షుగర్ సిరప్లో బాయిల్ చేసుకున్న రసమలైస్ని ఒక్కొక్కటి తీసి ఈ రసమలై మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ 2 లీటర్స్ మిల్క్కి అరౌండ్ 15 to 18 బాల్స్ అయ్యాయి అన్నమాట. సో ఈ రసమలై బాల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. సో మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా సాఫ్ట్ అండ్ టేస్టీ రసమలై ప్రిపేర్ చేసుకోవచ్చు. Yummy rasamalai. I'm waiting to take some. Excited to try it. Let's try it now. It's so yummy now. Please subscribe to our channel.